హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అమ్మ గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే ఆటోలో ఉన్నాం. సో మదర్స్ డే స్పెషల్గా అయితే మేము అమ్మకి కొందామని అయితే అనుకున్నాం. అమ్మ నిన్నే చేంజ్ చేసుకుందాం అనుకుంటుంది. సో అమ్మ చేసుకోకముందే మనం ఈరోజు గిఫ్ట్లా చేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ అనుకున్నాం. ఫోటో ఫ్రేమ్కి వెళ్ళి తర్వాత కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మకి మేము కొనాలనుకుంది మాత్రం సిల్వరే. ముందే హింట్ ఇచ్చేస్తున్నాను. మేము మరీ గోల్డ్ కొనేంత బడ్జెట్ అయితే లేదు. వీడు చూడండి. వీడియో అయితే తీర్మావలేదు. మొత్తానికి అమ్మకైతే తీసుకున్నా. అమ్మతోనే ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు బేకరీకి వెళ్ళాలి. ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేపించాం. ఇక్కడైతే ప్యాకింగ్ చేయిస్తున్నాను చూడండి. బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఫ్రేమ్ కూడా చేయిస్తాము. కేక్ తీసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. దగ్గరలో ఉన్నాం. మంచిదే. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. అమ్మా కట్టుకో చీర సింపుల్గా మా దగ్గర ఉన్న పిలుస్తేనైతే చేసాము. ఏదో సింపుల్గా అస్సలు అనుకోకుండా. చూద్దాం అసలు అమ్మ గిఫ్ట్కి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో. కవిత కూడా రెడీ అయితే డాడీకి ఫోన్ చేశాను. చిన్న పని మీద బయటకు వెళ్ళాను, వచ్చినట్టు లేట్ అవుతుంది అని అన్నారు. మీరు కట్ చేసేయని అన్నారు. మేము అప్పటికే ఒప్పుకోకపోతే చూద్దాం అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి రావడం అవ్వదేమి సార్. ఇంకేం చేయలేం. ఫాదర్స్ డే 10 టైం. ఇప్పుడు కేక్ అవి పెట్టి ఇంకా చేసేద్దాం. మొత్తానికి అమ్మనైతే రెడీ చేసేసాం. కేక్ కట్ చేసే టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే కేక్ చూడండి మా వేహంత్ ఎలా చేసేసాడో. మొత్తం అప్పుడప్పుడు చేసేసాడు. మొత్తం పైన అంటిపోయింది. సర్లే ఇంక మనం ఏం చేయలేం కదా అని చెప్పి కట్ చేసేస్తున్నాము. హ్యాపీ మదర్స్ డే అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ. థాంక్స్ నాన్న. నాకు ఎగిచడం రాదు. మొత్తానికి అమ్మ అయితే కేక్ కట్ చేసేసింది. ఇప్పుడైతే కటింగ్ చేసి ఫస్ట్ అయితే మా వేహాంత్కి పెట్టింది. వేహాంత్ తర్వాత నాకు తినిపించి చెల్లికి తమ్ముడికి కూడా తినిపించేసింది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలానే సెలబ్రేట్ చేసుకోండి. ఇవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ మెమొరీస్ ఏవైనా సరే మనం షేర్ చేస్తేనే కదా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కనుక వాళ్ళు ఎప్పుడు చేసుకోరు, మనకి చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి హాయ్ అండి అందరూ బాగున్నారా? మీ మమ్మీ వాళ్ళతో ఇలానే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మా అమ్మకైతే ఇదే ఫస్ట్ టైం. మాకు ఇప్పుడే ఎలా చెయ్యాలి అనే స్థామత వచ్చింది. మేమైతే చేసాము. మీరు కూడా మంచిగా మీ అమ్మ వాళ్ళని అర్థం చేసుకొని ఇలాంటివి కొంచెం వాళ్ళకి కూడా స్వీట్ మెమరీస్ ఇవ్వండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మన కోసమే కదా కష్టపడతారు. అమ్మ సెలబ్రేట్ చేసుకోండి. మా అమ్మే కష్టపడుతుంది. మా నాన్న కొంచెం బాగోపోవడంతో మా నాన్న ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా. చెప్తాం. పనికి దేనికి వెళ్ళు. మా అమ్మ అందరిని అమ్మ చూసుకుంటుంది. మాకు ఎన్ని కష్టాలు ఇప్పుడు వరకు మేము ఇలా ఉన్నామంటే దీనికి అంతా కారణం మా అమ్మే. ఏదో తెలియక రెండు మాట్లాడితే మా అమ్మ ఒక 4 మాట్లాడింది. ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. ఎన్ని మాట్లాడినా మేము అప్పటికేనండి. మేము ఎంత పెద్ద గొడవ అయ్యి ఏ పని చేయలేదని తిట్టాము. సైలెన్స్ మేము తినకపోయినా సైలెన్స్ ఉన్నా సరే వెంటనే వచ్చి బతిమాలుతుంది మా అమ్మ. మా అమ్మే కాదు, అందరు అమ్మలు అలానే ఉంటారు. కాకపోతే మా అమ్మ అందరు అమ్మతో పోల్చుకుంటే మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచడంలో అన్నింటినీ కొంచెం ఏం కావాలన్నా లోటు లేకుండా చూసుకుంటుంది. పట్టెల నుండి దేని వరకు అయినా సరే పిచ్చి బట్టల విషయంలో మా అమ్మ ఇష్టం లేకుండా
మా అమ్మ ఇష్టం లేకుండా మేము కొనుక్కుంటాం, అందుకే చెప్పు. మా పెద్దమ్మలకు కూడా మీ ఎదురు ఫోన్ చేస్తాను. వాళ్ళకి కూడా ఆడపిల్లలు లేము, ఆడపిల్లలమైనా ఏమైనా మేమే. వాళ్ళ ఇంటి ఆడపిల్లలు అందరూ అబ్బాయిలే, మా అన్నయ్య నలుగురు అనమాట. సో మా పెద్దమ్మలకు కూడా ఇప్పుడే మీ ఎదురుగా ఫోన్ చేసి వాళ్ళకి కూడా హ్యాపీ మదర్స్ డే చెప్తాం. ఆల్రెడీ మార్నింగ్ చెప్పేసాము మా పెద్దమ్మకి, మళ్ళీ మీ ఎదురుగా ఒకసారి చెప్తాము. పెద్దమ్మ హ్యాపీ మదర్స్ డే. మళ్ళీ కూతురు మీద ఇంకేవైనా మేమే కాబట్టి, ఆడపిల్లల మీద కూతురు మీద ఇంకేవైనా మేమే కాబట్టి అమ్మకి ఇప్పుడు కేక్ కట్ చేసాం. అమ్మతో పాటు మీకు కూడా చెప్పుకుంటున్నాం, మీరు అలాంటి లోటుగా బాధపడకూడదని. పెద్దమ్మ హ్యాపీ మదర్స్ డే. పెద్దమ్మ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అని చెప్పు. చెప్పు వదిన హ్యాపీ మదర్స్ డే. ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మా పక్కనున్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి కేక్ కటింగ్ అయితే చేసేసాము. మా తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ కోసం కేక్ కటింగ్ అయితే చేపించాడు. హ్యాపీ మదర్స్ డే అమ్మమ్మ. థ్యాంక్ యూ. మొత్తానికి మా తమ్ముడు కూడా మా అమ్మమ్మతో కేక్ అయితే కట్ చేపించేశాడు. మీరు వీడియోలో చెప్పాను కదా గాజులు కొనాలి అని, మా తమ్ముడే మా అమ్మమ్మ కోసం అయితే కొన్నాడు. ఎంతకైనా పెంచిన ప్రేమ అయితే పోదు కదా, తల్లి కంట బాగా చూసింది మా అమ్మమ్మ. అందుకే వాడైతే ప్రేమ అనేది ఎలా చూపించుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు. మొత్తానికి అమ్మమ్మ పాయసం అయితే ఇచ్చేసింది, మేమైతే తినేసాము. ఏం గిఫ్ట్ ఇచ్చాము ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అమ్మకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.